హాయ్ అండి. నమస్తే. నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోని శివ. ఈరోజు మన వీడియోలో మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే చూపించబోతున్నాను. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. డిన్నర్లోకైనా లంచ్లోకైనా తక్కువ టైం ఉన్నప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ప్రాసెస్. మనం రెస్టారెంట్కి వెళ్ళి వందలు పెట్టుకునే కంటే ఇంట్లో ఈజీగా ఇలా చేసుకుంటే కనుక రెస్టారెంట్ మించిన రుచితో ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మనం ఇక్కడ రైస్ని నానబెట్టుకోవాలి. సో అందుకోసం ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. నేను రెస్టారెంట్ స్టైల్ చూపిస్తున్నా కాబట్టి బాస్మతి రైస్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకున్న తర్వాత నీళ్లు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. గ్రామ్స్లో చెప్పాలంటే 250 to 300 గ్రామ్స్ ఉంటాయి అన్నమాట ఈ రైస్. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ నేను 4 నుంచి 5 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ వాటర్ని కొంచెం లైట్గా బాయిల్ అవనివ్వాలి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని అయితే వేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ బియ్యాన్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 80 to 90% వరకు ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ రైస్ అనేది 100% అనేది ఉడకకూడదు, అప్పుడు మెత్తగా అయిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా మనకి ఫ్రైడ్ రైస్కి అన్నం అనేది పొలుగ్గా ఉండాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా రైస్ అనేది ఒక 85 to 90% ఉడికితే సరిపోతుంది. ఇలా చక్కగా రైస్ అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి. అరచెక్క నిమ్మరసం పిండటం వల్ల రైస్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వాటర్లో ఉండిపోతాయి. అలాగే రైస్ కూడా చాలా తెల్లగా ఉంటుందన్నమాట. సో ఇలా నిమ్మకాయ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని ఒక స్ట్రైనర్లోకి ఈ రైస్ మొత్తాన్ని కూడా వడకట్టుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని రైస్ని మాత్రమే ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఈ రైస్ని చల్లారపెట్టుకోవాలి. చల్లార్చుకొని పొడి పొడిగా చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఇందులోకి ఒక 5 ఎగ్స్ని ఇలా చక్కగా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా మనం మిరియాల పొడి, ఉప్పు ఈ ఎగ్లో వేయడం వల్ల ఎగ్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ లేదా ఒక ఫోర్క్తో కానీ ఇలా ఎగ్ మొత్తాన్ని కూడా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా లోతుగా ఉన్న ఒక బాండీని పెట్టుకోండి. ఐరన్ బాండీ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇలా ఒక బాండీ పెట్టుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ని ఇలా ప్యాన్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల నాన్ స్టిక్కీగా ఉంటుంది. అలాగే ముందుగా మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఎగ్ని. ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ముక్కలుగా చేసుకుంటూ మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎగ్ అనేది మనకి నచ్చిన సైజులో ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఎగ్ అనేది చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లాన్ని ఇలా చక్కగా తురుముకొని వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేస్తే ఏంటంటే పంటి కింద తగులుతూ ఉంటాయి, పిల్లలు తినేటప్పుడు ఏరేస్తారు కదా. అదే ఇలా తురుముకొని వేసుకుంటే రైస్లో చక్కగా కలిసిపోతుంది. తినడానికి కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయ ముక్కల్ని, అలాగే పెద్దవైతే 1, చిన్నవైతే 2 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిల్ని కొంచెం ఇలా ఈ అల్లం తురుములో అలాగే పచ్చిమిర్చిలో కొంచెం కలిసే విధంగా కలుపుకోవాలి.
వేగనవసరం లేదండి, కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా సన్నగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే పావు కప్పు దాకా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్, పావు కప్పు దాకా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఒక పావు కప్పు దాకా ఇలా సన్నగా తురుముకున్న క్యాబేజ్ తురుమును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ మెత్తగా అయిపోయి టూ సాఫ్ట్ అవ్వకూడదు, కొంచెం క్రంచీనెస్ అనేది ఉండాలి. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ కూరగాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఈ అన్నాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా టాస్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ రైస్ అనేది కొంచెం హీట్ అవ్వాలన్నమాట. కంప్లీట్గా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి అన్నం అనేది మనకి ఈ కూరగాయ ముక్కలతో పాటు ఫ్లేవర్స్ అన్నీ పట్టించుకుంటూ ఇలా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాసెస్ అనేది యాడ్ చేద్దాం. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సోయా సాస్, అలాగే ఒక 1 టీ స్పూన్ దాకా వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఇక్కడ మిరియాల పొడి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువే వేసాను, పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి. సో ఇలా మిరియాల పొడి అన్నీ కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా సాసెస్ అన్నీ ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఈ రైస్లోకి వేసేసుకోవాలి. ఎగ్ కూడా వేసుకున్న తర్వాత రైస్లో ఇప్పుడు ఏదైనా సాల్ట్ కనుక సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని కూడా వేసుకొని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా టాస్ చేసుకోవాలి. ఇలా ఎగ్ కూడా రైస్ మొత్తంలో చక్కగా ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక వేసుకోండి. రెస్టారెంట్లో స్ప్రింగ్ ఆనియన్సే వేస్తారు. సో నాకు ఇప్పుడు అవైలబుల్ లేకపోవడంతో నేను ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. సో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒక అర నిమిషం పాటు ఇలా టాస్ చేసేసుకోవాలి. చక్కగా అంతా కొత్తిమీర కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా క్విక్గా, మోర్ ఓవర్ వెరీ వెరీ టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ని మించిన రుచితో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మీకు టైం లేనప్పుడు క్విక్గా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఒకసారి ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై ఆల్.